ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి, నగర పార్టీ నాయకులు కటారి శంకర్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షుల దుంప రవణమ్మ, యోజన విభాగం అధ్యక్షులు గొంగటి శ్రీకాంత్, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు బాగున్నారు. అందరూ నమస్కారం. రెడీ అన్నా? మాట్లాడి చెప్పేసి మాట్లాడతారా? అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతికి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి 12వ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే 10 గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ జరుగుతుంది. దీంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం 99% అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి, మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి 2 ఎక్కువ పేదవాళ్ళకి సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం, మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా 700 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో 700 కోట్లు అంటే సంవత్సరానికి 4 క్వార్టర్లకి 2800 కోట్లు ప్లస్ వసతి దీవెన సుమారుగా 1100 కోట్లు ఇవ్వాలి. సుమారుగా 2800 కోట్లు ప్లస్ 1100 కోట్లు 3900 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి 3800 ప్లస్ 3800 7600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా 700 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 2000 కోట్ల రూపాయల వరకే పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా 7600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో కనీసం పెట్టుకోవాలి కదా. 90% బడ్జెట్ పెట్టే కదా పేదవాళ్ళందరూ సహాయం చేసేది. ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హాల్ టికెట్లు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలా మంది డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇమీడియట్గా ఎమ్మటి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము, ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి ఒక్కరికి 3000 రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాడు. ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాను పోలా, అట్లీస్ట్ నిరుద్యోగ బుద్ధి కూడా కల్పించట్లా. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో యువత మీద కానీ ఉద్యోగాలు కల్పించాలని కానీ ఎవరికి పేదవాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు.
దాంట్లో 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఇంకా మిగిలిన 12 కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మెడిసిన్ సీట్లు అవసరం లేదు అని సెంటర్ గారు, ఈ రాష్ట్రం పేద రాష్ట్రం, డాక్టర్లు వస్తేనే పేదవాళ్ళందరూ ఉచితంగా చూపించుకునే పరిస్థితి ఉంది, హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉంది. నువ్వు మెడిసిన్ సీట్లు అవసరం లేదు, మెడికల్ కాలేజీలు అవసరం లేదంటే మీ విజన్ ఏమైందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుమారుగా 12 మెడికల్ కాలేజీలు వెనక్కి పంపించి దాని మీద అసలు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, వాళ్ళకి ఫండ్స్ ఇద్దామా, కన్స్ట్రక్షన్ చేద్దామా అనే ఆలోచన లేకుండా ఒక స్టేజ్లో ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుందా, ప్రైవేట్ రన్ చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో జగన్మోహన్ గారు మార్కాపురం మండలంలో, మార్కాపురం కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది, కంప్లీట్ అవుతుంది. అందువల్ల దయచేసి మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ సుమారుగా 150 మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా చాలా మంది డాక్టర్లు అవసరం ఉంది కాబట్టి దయచేసి మేల్కొని వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎలక్షన్లు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన బాటనే అప్పులు ఎక్కువ చేస్తున్నారు. ఈ అప్పులు ఎక్కువ చేయడం వల్ల శ్రీలంక అయిపోద్దని చెప్పేసి ఈ రాష్ట్రంలో 12 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పేసి కలబోలు మాటలు చెప్పారు. మొన్న జరుగుతున్న ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో మేము మా ఎమ్మెల్యేలు అందరూ క్వశ్చన్ వేస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి టైంకి సుమారుగా 6,46,531 కోట్లు మాత్రమే బకాయి ఉందని చెప్పేసి లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చారు. అంటే ఎలక్షన్ల ముందు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ 12,000 కోట్లు 10,000 కోట్లని కళ్ళబోళ్ళ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి జగన్ ప్రభుత్వం మొత్తం అప్పులమైందని చెప్పేసి మాటలు చెప్పారు. నువ్వు వచ్చిన 7 నెలలు 8 నెలల్లో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చావు. మా ప్రభుత్వంలో ఉన్న అప్పులు 6,46,531 కోట్ల 31. అంతకుముందు మీ ప్రభుత్వంలో సుమారుగా 3 లక్షల కోట్లు మాత్రం ఎంత బాకీ ఉంది. మేము చేసిన అప్పు చాలా తక్కువ. నువ్వు సంవత్సరం కాకముందే 1,00,000 కోట్లు అప్పు చేసావు. మా నాయకుడు ఈ తీసుకొచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఎవరికి ఇచ్చాడు? ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరి అకౌంట్లో డబ్బులు వేస్తే నువ్వు ఇచ్చి 1,00,000 కోట్లు అప్పు చేసి ఒక్క పేద ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలా. సూపర్ 6 చేయలేని చెప్తున్నావు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు? మీ నాయకులు జోబులు నింపుకుంటున్నారా? మీ కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారా? దయచేసి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ ఫీజు పోర్ మీద గట్టిగా యువత అందరూ కలిసి, స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ 12వ తేదీ ఉదయాన్నే 10 గంటలకి ర్యాలీగా పోయేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ కార్యక్రమానికి యువత మొత్తం, స్టూడెంట్స్ మొత్తం పాల్గొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా ఆ రోజు 12వ తేదీ మార్చి 12 పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీ ఆఫీసులో ఉదయం 10 గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి నెక్స్ట్ ర్యాలీగా పోయేసి ఈ ఫీజు పోర్ మీద, యువత పోరు మీద పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్ర యూనిట్ గా జనాభా దామాషా ప్రకారం అమలు పరచాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మమాదిగా అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడినప్పుడు మేము ఆ రోజు పెట్టుకోబడినటువంటి స్లోగన్ జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. 94లో ఉద్యమం మొదలైతే ఆనాడు ముఖ్యమంత్రిగా గౌరవ నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని, దక్కితేనే 59 కులాలకు సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పి మొదలుపెట్టిన ఉద్యమానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలియజేస్తూ ఆనాడు ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాట ఫలితంగా 1996 సంవత్సరంలో
ఎస్సీల వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రామచంద్రరాజు కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీల్లో ఉండబడేటట్టు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటించి 23 జిల్లాలు పర్యటించి ఎస్సీల్లో ఉండబడినటువంటి ఏ రెండు కులాల మధ్య సమానత్వం లేదని, అసమానతలు ఉన్నాయని, ఆ అసమానతలు పోవాలనుకున్నప్పుడు జనాభా దామాష ప్రకారం ఎవరి వాటా వాడికి దక్కాల్సిందే అని చెప్పని ఆయన అసెంబ్లీకి కూడా నివేదికను అందించడం జరిగింది. రామచంద్రరాజు కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబడినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1997లోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆనాడు మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తుంది, డివిజన్ బెంచ్ మళ్ళా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఆ జీవోలు నిలబడాలంటే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని సూచన చేసిన క్రమంలో ఆ రోజు గవర్నర్ ఆర్డినెన్స్ తీయడం, గౌరవ రాష్ట్రపతి వర్యులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ 2004 వరకు వర్గీకరణ జరిగినటువంటి ఆ విషయంలో ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తాం. అయితే 2004లో సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీల్లో ఉండబడినటువంటి వారిని ఎంపారికల్ డేటా ద్వారా వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి వెనకబడిన కులాలకు న్యాయం జరిగే విధంగా, వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక సుప్రీంకోర్టు తీర్పుని ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరేసిన రామచంద్రరాజు కమిషనే, అదేవిధంగా ఉషామేర కమిషను, ఈ రోజు మీరేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పుకి ప్రామాణికంగా మీరు వర్గీకరణ అంశంలో ముందుకెళ్లాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాకన్నా మాలలు ఎక్కువ ఉన్న మాట నిజం. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం. అదేవిధంగా మా జనాభా ప్రకారం మా వాటా మాకు దక్కడం న్యాయం. మా ఉపకులాలకి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం. కనుక జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా సవినయం కోరుకుంటూ జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్ గాని వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా రాష్ట్రంలోని విద్యార్థులకు మద్దతుగా చేపట్టబోయే ఫీజు పోరులో భాగంగా యువత పోరు పోస్టర్ను వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మరియు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిని. రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కపూడి రాజా ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షత ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్ వింగు యూత్ ఈ రెండు ప్లస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి రేపు 12వ తారీఖున ఒంగోలులో ఈ మున్సిపల్ హై స్కూల్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంటు 5 త్రైమాసికాల నుంచి ఈ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. ప్లస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారము అన్నీ చేస్తాము, ఆల్ ఫ్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం అభివృద్ధి చేయటం లేదు, రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచినాడు. అందుకని చెప్పి మా పార్టీ ఆదేశానుసారం 12వ తారీఖున భారీ ఎత్తున ర్యాలీకి బయలుదేరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మార్కాపురం మెడికల్ కాలేజ్ విషయంలో కానీ ఈ అన్నీ ఆల్మోస్ట్గా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఆయన కంట్రోల్ గవర్నమెంట్ నుంచి చేయకుండా ప్రైవేట్ వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు.
మార్కాపురం నిన్న వచ్చినారు. మార్కాపురం వచ్చిన తర్వాత కానీ జిల్లా ప్రకటన చేయలేదు. ఎలక్షన్ ముందుకు జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మేము ప్రభుత్వం మీద విడుదల వారిగా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు, ప్లస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పెద్దామ వెంకయ్యమ్మ గారు, జిల్లాలో ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో మేము యూత్ తరపున కానీ, స్టూడెంట్ వింగ్ కానీ, ఈ యూత్లో మిగతా అన్ని కార్యవర్గాలు అందరూ కలిసి ఈ జిల్లా తరపున మేము ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేసే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాము. దీనికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాను. నా మిత్రులందరికీ, పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఇక్కడ నాయకులు కూడా నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు మన గత సంవత్సరంలో ఫీజు చెల్లించలేదు, మన స్టూడెంట్స్కి చెల్లించలేదు 3,700 కోట్లు. ఈ సంవత్సరం 3,700 కోట్ల రూపాయలు, మొత్తం 7,400 కోట్ల రూపాయలు మన ఫీజు చెల్లించలేదు. ఫీజులు చెల్లించాలా ఈ బకాయిలు. మన బడ్జెట్లో కూడా గత బడ్జెట్లో 700 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో 2,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. మొత్తం కూడా 4,500 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ బడ్జెట్లోనే కేటాయించలేదు ఈ అమౌంట్ను. ఇంకా విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్, డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు, అన్ని వాగ్దానాలు చేసి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తారన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ బాబు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అనేది ఓపెన్ చేస్తారన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. జనవరి పోయి 3 నెలలు అవుతుంది, జాబ్ క్యాలెండర్ లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన బాలేదు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ వృత్తి కోసం 3,000 కోసం వేచి చూస్తున్నారు. మెడికల్ కాలేజీలు 19 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి కేటాయిస్తే మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 19 మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో 5 కాలేజీలు పూర్తయినాయి, 12 కాలేజీలు పూర్తి కాలేదు. అంటే నిర్మాణ పదంలో ఉన్నవి. వాటిని ప్రైవేటీకరణ చేసి దాన్ని కూడా తప్పుదోవ పట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి మీద రేపు 12వ తారీఖు మీద పెద్ద ఎత్తున పోరు నిర్వహిస్తున్నాం. విద్యార్థి విభాగం, యువత విభాగం కలిపి మన డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి నియోజకవర్గం, మన జిల్లా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రేపు ముని స్టేడియం నుంచి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. ఉంటారా? మార్చి 12వ తారీఖున కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో పాల్గొని మాట్లాడారు. సార్ మేడం మేము ఫస్ట్లో ఓటు చేసుకుపోయాం. 2020లో చేయించాను. చంద్రలీల మేడం గారు ఉన్నప్పుడు చేశారు. ఓటు వేసుకెళ్ళాం మేడం. మాకు ఉన్నది
యాక్చువల్లీ 2012 చేసిన తర్వాత 2019లో వెబ్లాండ్ ఎక్కించారు. అప్పుడు కూడా గవర్నమెంట్ రాయచోటి అర్బన్ ఏఎస్ఐ విధులను తొలగించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జునరావు, సీతారామయ్య, బీజేపీ మహిళా నాయకులు విజయారావు, తెగల సత్యవతి, రమణారావు గుప్తా, శివాజీ, సింగోతి ఏడుకొండలు, దనిశెట్టి రామానాయుడు, వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय श्री राम, जय श्री राम। खबरदार खबरदार हिंदू व्यतिरेक शक्तुलारा, खबरदार खबरदार हिंदू व्यतिरेक शक्तुलारा। విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత విశేష సంపర్క ప్రముఖులు ఏదైతే నిన్న 4వ తారీఖు రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం జరుగుతుంటే దాదాపు అక్కడ రాయచోటిలో ఏదైతే ఆ గ్రామం ఉందో 4 వైపులా ఒకప్పుడు మండపాలు ఉండేవి. గ్రామం మొత్తం కూడా 350 ఎకరాలు ఆ వీరభద్రస్వామి టెంపుల్ ఉండేది. అది ఆక్రమించుకుంటూ వచ్చి ఈరోజు అవన్నీ కూడా ఆ మాడవీధులన్నింటినీ ఆక్రమించి చివరికి 25 ఎకరాలు మాత్రమే దేవస్థానం కింద మిగిలింది. అటువంటి 1300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ వీరభద్రస్వామి వారి పార్వేట ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంటే ఏదైతే ఆ దారిలో ఆక్రమించి కట్టినటువంటి ఏవైతే మసీదు అయితే ఉందో అటువంటివి వాటి మీద గుండా ఎప్పుడూ జరిగే పార్వేటకి ఉత్సవానికి కూడా అడ్డుపడుతూ ఆ మైకులు ఆపేయాలి అని చెప్పినామంటే మన వాళ్ళందరూ కూడా మైకుల సౌండ్ తగ్గించుకొని వెళ్ళిపోతుంటే మేళాలు కూడా ఆపాలని చెప్పేసి కొంతమంది విదర్భీయులు దాని మీద గొడవ చేయడం జరిగింది. తర్వాత మరలా తిరిగి వచ్చే క్రమంలో ఈ వీరభద్రస్వామి ఉత్సవం మీద రాళ్ళు రువ్వటం, చెప్పులు విసిరేయటం, అదేవిధంగా అక్కడ లాఠీ చార్జీ చేసే క్రమంలో పోలీసులు ఆడవాళ్ళు ఎవరైతే అక్కడ స్వామివారికి హారతులు ఇవ్వడానికి అక్కడ నిలబడి ముగ్గులు పెట్టడానికి హారతులు పళ్ళారు పట్టుకొని నిలబడి ఉన్నారో వాళ్ళ మీద కూడా విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. తర్వాత జరిగే ప్రెస్ మీట్లో ఎస్పీ గారు వచ్చి ఏదైతే ఇక్కడ ముస్లిమ్స్ దాడి చేశారు వీటన్నింటి సమన్వయంతో మేము అన్నింటినీ శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పి ఎస్పీ గారు చెబితే అర్బన్ సిఐ నరసింహారెడ్డి గారు వారు వచ్చి ఒక ముందు అడుగు ఒకటేసి విచిత్రంగా మాట్లాడతారు. ఏమని ఇక్కడంతా హిందువులు దీని మీద ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ నినాదాలకు ఏ నినాదాలు ఇస్తారు? భారతదేశంలో పుట్టిన వాళ్ళు జై శ్రీరామ్ అంటలో తప్పే ఉంది. ఆ నినాదాలు ఇస్తూ ఇక్కడంతా గందరగోళం సృష్టించారు. ఆయన ఇంకో మాట
నా పేక మీద కాలేసి స్టేషన్లో వచ్చి పేక మీద కాలేసి నన్ను తొక్కి చంపబోయారు అని చెప్పేసి అక్కడ ఎఫ్ఐఆర్, ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని నమోదు చేయడం జరిగింది. కావున ఇటువంటి దుర్మార్గపు దుష్ట చర్యలను వ్యతిరేకిస్తూ ఇదే కాదు ప్రతిసారి కూడా ఏదైతే హిందూ ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతిసారి రాళ్ళు రువ్వటం, వీటికి అడ్డపడటం, మన్నిటికి మధ్య హైందవ శంకరం బస్సు ఒకటి వెళ్తుంటే దాని మీద దాడి చేయడం, అంతకుముందు అయ్యప్ప స్వాముల ఉత్సవం మీద దాడి చేయడం, రథాలు తగలబెట్టడం, ఇటువంటివి ఎన్ని చర్యలు జరుగుతున్నాయి. కావున ఈ రాష్ట్రం ఎటువైపు పోతుంది దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి. హిందువులను ఎప్పుడైనా అడగదొక్కాలని చూస్తే ఇదంతా మరింత ఉద్రిక్తంగా మారి ప్రమాదకరంగా దారితీస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో ఇది కావాలి, అందరూ సమానంగా ఉండాలి. ఏదైతే అక్కడ అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించారో వారిని తక్షణం విడుదల చేసి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఈ వార్తల సమర్పణ. నమస్కారం.